శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో. ఈ వీడియోలో అమ్మవారికి శుక్రవారం రోజు ఉదయాన్నే నేను ఎలా పూజ చేసుకున్నాను చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి చక్కగా పీట ఏర్పరచుకోవాలండి. ఒక ఎర్రటి క్లాత్ పరుచుకొని దాని మీద ఒక తమలపాకు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని పెట్టుకున్నాను. అమ్మవారికి చక్కగా కుంకుమ గంధమ పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసి ఆ ప్లేట్లో 5 తమలపాకులు తీసుకొని వాటికి కూడా గంధం కుంకుమతో అలంకరించుకొని ఇక్కడ కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకున్నానండి. కామాక్షమ్మ దీపానికి మల్లెపూల మాలతో ఇట్లా అలంకరించాను. తర్వాత కుంకుమ గంధంతో కూడా అలంకరించానండి. తర్వాత నువ్వుల నూనె వేసుకొని మనము 2 ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత దీపారాధన చేసుకోవాలండి. ఇప్పుడు అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన వెలిగించుకొని తర్వాత అమ్మవారికి ధూపం వేసుకొని తర్వాత అమ్మవారికి కుంకుమ గంధం అక్షింతలు సమర్పించుకోవాలి. తర్వాత పువ్వులతో కూడా అమ్మవారిని పూజించుకోవాలి. శుక్రవారం రోజు అంటే చాలా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అండి. ముందు శుక్రవారం ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని మనం కూడా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని శుచిగా శుభ్రంగా ముందు గడపని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. నేను వీడియో తీయలేదు. ఇంకా రోలుకి అన్నీ కూడా చక్కగా అలంకారం చేసుకొని వచ్చి అప్పుడు పూజ చేసుకోవాలండి. ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి అమ్మవారికి. నేను ఈరోజు అయితే కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకొని తమలపాకుల్లో పెట్టుకున్నాను. చామంతి పూలతో గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించి పూజ చేసుకున్నాను అక్షంతలతో. తర్వాత ఒక తమలపాకు పెట్టుకొని కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. నేను ఈరోజు మల్లెపూలు ఇంకా మిగిలితే ఆ మల్లెపూలతో అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరం ఒకవేళ రాకపోతే నోటికి ఈజీగా వచ్చేది శ్రీమాత్రే నమః అమ్మవారి నామం అండి. ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకొని చేసుకోండి. చక్కగా చాలా మంచిది. అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఆ కుంకుమని మనం నుదుటిని ధరిస్తే చాలా మంచిదండి. అమ్మవారిని తలుసుకొని చేస్తాం కాబట్టి. ఇక్కడ నాకాడ పళ్ళేమి లేవండి. అమ్మవారికి తాంబూలంగా ఆకులు 2 ఒక్కలు 2 ఖర్జూరాలు చిల్లర కాయించు పెట్టి ఇంకా ఫ్రూట్స్ ఉంటే పెట్టాను అమ్మవారికి నైవేద్యంగా. ఇక్కడ కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి పాదాల మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. ప్రతి శుక్రవారం కూడా ఇలాగే జరిగేలా చూడు తండ్రి తల్లి. మమ్మల్ని మా పిల్లల్ని మా ఇంట్లో అందరినీ కూడా చక్కగా చూడు తల్లి. ఏ ఆటంకాలు రాకుండా అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.